గత 2 నెలలుగా ఒంగోలుకు చెందిన ప్రసాద్ అనే పేషెంట్ కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ కొద్ది రోజుల క్రితం జీజీహెచ్కు వచ్చారు. బాధితులు ప్రసాద్కి వైద్య పరీక్షలు నిర్వహించి కుక్కల ద్వారా వచ్చిన ప్రాణాంతక హైడాటిక్ వ్యాధిగా గుర్తించామని, కాలేయంలో నీటి బుడ్డ వ్యాధిగా నిర్ధారించామని, ఈ వ్యాధి కుక్కల వలన కలుషితమైన నీరు తాగడం, సరిగా ఉడికించని మాంసం తినడం వల్ల వస్తుందని, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించామని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణయ్య స్వి, ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. పేషెంట్ను సాధారణ స్థితికి తీసుకొచ్చామని, ఈ వైద్యానికి బయట 10 లక్షల వరకు ఖర్చవుతుందని, ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేషెంట్కి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించామని వైద్యులు తెలిపారు. ఆపరేషన్ అనంతరం పేషెంట్ను సుమారు 30 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచి నిరంతర వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ పేషెంట్ పూర్తిగా కోలుకున్న తర్వాత తమ ఇంటికి పంపిస్తున్నామన్నారు. చూడటం జరిగింది. ఈ పేషెంట్ కి చిల్స్, రైగర్స్ అంటే చలి, వణుకు, జ్వరంతో కామెర్లతో రావడం జరిగింది. యూజువల్ గా హైడ్రాటిసిస్ అనేది లివర్ లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి, కానీ జాండీస్ రావటం కానీ, చిల్స్ రావటం కానీ, చలి, వణుకు రావటం, జ్వరం రావడం అనేది అరుదుగా ఉంటది. ఇవన్నీ కూడా యూజువల్ గా కొలాంజైటిస్ అంటారు. లివర్ లోపలికి లో ఈ హైడ్రాటిసిస్ కూడా వచ్చే అవకాశం ఉన్న ఒక డాగ్స్ కూడా ఒక వెక్టర్ గా ఇంటర్మీడియట్ హోస్ట్ గా ఉండే ఒక జబ్బు ఇది లివర్ లో అలా ఉండిపోయి అది కణుతులుగా తయారయ్యి ఇక్కడ ఉన్న మనకి కామన్ బయోడక్ట్ కూడా అబ్స్ట్రక్ట్ చేసి వీళ్ళకి అబ్స్ట్రక్టివ్ జాండీస్ వచ్చి ప్రాణాంతకం అవుతుంది. సో అలాంటి ప్రాణాంతకమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చినప్పుడు మన ఏకుల కిరణ్ కుమార్ గారు దీన్ని కనిపెట్టి దీనికి మన దగ్గర ఉన్న ఆపరేషన్ గదులు ఉపయోగించి మన ఎన్టీఆర్ వైద్య సేవలు దీనికి రూపాయి కూడా ఖర్చు కాకుండా అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆపరేషన్ చేసి ఈ పేషెంట్ మన ముందు లైవ్ గా చక్కగా హాయిగా మళ్ళీ నేను అనుకుంటా నెక్స్ట్ వీళ్ళకి మనకి ఒక్కోసారి క్రికెట్ లో ఒకసారి క్యాచ్ మిస్ అయితే 100 కొట్టినట్టు వీళ్ళు క్యాచ్ మిస్ అయ్యారు. ఇక్కడ ఈయన అయితే మాత్రం ఇక్కడ 100 ఏళ్ళు నిండు జీవిస్తాడని నేను అనుకున్నాను. ఈ ప్రసాద్ అనే అతను, ఎందుకంటే అంత ప్రాణాంతకమైన జబ్బు, దాన్ని గుర్తించి వెంటనే టైం కి స్పందించి వాళ్ళకి అన్ని టెస్టులు చేసి ఇంత మంచిగా విజయవంతంగా ఆపరేషన్ చేసిన ఈ టీం అందరికి కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గా నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ హాస్పిటల్ లో ఇలాంటి అరుదైన ఆపరేషన్ విజయవంతంగా చేస్తున్న ఈ టీం అందరికి కూడా చాలా సార్లు ఇదే వేదిక మీద నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనివల్ల మన కామన్ మ్యాన్ మన దగ్గరికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే ఇలాంటి మంచి ఆపరేషన్ ఇక్కడ రూపాయి